మన పార్లమెంట్ని ఒక పెద్ద కాంప్లెక్స్ మెషీన్లా ఊహించుకుందాం. మరి ఇంత పెద్ద మెషీన్ సజావుగా నడవాలంటే కేవలం రాజకీయ నాయకులుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. దాని వెనుక ఒక సీక్రెట్ ఇంజిన్లా పనిచేసే చాలా నైపుణ్యమున్న ఒక సిబ్బంది కావాలి. ఈరోజు మనం పార్లమెంటుకు సంబంధించిన ఆ సీక్రెట్ ఇంజిన్ గురించే తెలుసుకోబోతున్నాం. సరే, అసలు పార్లమెంటును నిజంగా నడిపేది ఎవరు అని అడిగితే ఠక్కున మనందరికీ రాజకీయ నాయకులే గుర్తొస్తారు కదా. కాని అది సగం మాత్రమే నిజం. మరి తెర వెనుక ఉండి అసలు కథ నడిపించేది ఎవరు? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, నిజమే. పార్లమెంట్ పనితీరు వెనకాల వందలాది మంది సిబ్బంది కృషి ఉంటుంది. అయితే ఇక్కడో కీలకమైన ప్రశ్న ఉంది. ఈ సిబ్బంది ఎవరి కంట్రోల్లో ఉంటారు? వాళ్ల మీద ఎవరి పెత్తనం ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేయడానికి చాలా చాలా అవసరం. అయితే ఈ సమస్యకు మన రాజ్యాంగంలోనే ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే ఆర్టికల్ 98. పార్లమెంట్ సిబ్బంది ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడానికి కావలసిన అసలైన బ్లూప్రింట్ ఇదే. సరే, ఇంతకీ ఈ ఆర్టికల్ 98 అసలు ఏం చెబుతోంది? చాలా సింపుల్గా చెప్పాలంటే, పార్లమెంట్లో 2 సభలుంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ. ఈ 2 సజావుగా పనిచేయడానికి వాటికి సపరేట్గా స్వంతంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండాలి అని ఈ ఆర్టికల్ చెబుతుంది. వీళ్లే ఆ స్వతంత్ర వ్యవస్థ అన్నమాట. ఈ ఆర్టికల్ వెనక ఉన్న మెయిన్ గోల్ ఒకటే: కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే శాసన వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య ఇదొక ఫైర్ వాల్ లాంటిది. దీనివల్లే పార్లమెంట్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అయితే ఇంతకీ ఈ స్వాతంత్ర్యం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకుంటుంది, చట్టాలు చేసే ప్రాసెస్లో పొలిటికల్ ప్రెషర్ను తగ్గిస్తుంది. అంతేకాదు, పార్లమెంట్ సిబ్బంది ఏ పార్టీకు కొమ్ముకాయకుండా న్యూట్రల్గా పనిచేసేలా చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పార్లమెంట్ తన వ్యవహారాలను తానే చూసుకునే పవర్ ఇస్తుంది. రైట్. ఈ ఇండిపెండెంట్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మన పార్లమెంట్కి 2 సభలు ఎలా ఉన్నాయో, ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా 2 వేర్వేరు విభాగాలుంటాయి. ఆర్టికల్ 98 ప్రకారం ప్రతి సభకు దానికంటూ సొంత కంప్లీట్గా ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఉంటుంది. అంటే లోక్సభకు లోక్సభ సెక్రటేరియట్, రాజ్యసభకు రాజ్యసభ సెక్రటేరియట్. ఈ 2 వేటికవే సపరేట్గా పనిచేస్తాయి, ఒకదానిపై ఇంకొకటి ఆధారపడవు. ఓకే, సో 2 సభలకు వేరువేరు సెక్రటేరియట్లు ఉంటాయని మనకు క్లియర్గా అర్థమైంది. కానీ మరి ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్, వాళ్ల సర్వీస్ రూల్స్, ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? వాళ్ల మీద ఎవరికి అధికారం ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మన రాజ్యాంగం 2 దారులు చూపిస్తోంది. ఒకటి పర్మనెంట్ రూల్. అదేంటంటే పార్లమెంటే స్వయంగా ఒక చట్టం చేసి ఈ సిబ్బంది రిక్రూట్మెంట్, సర్వీస్ కండిషన్స్ను రెగ్యులేట్ చేయొచ్చు. ఇక రెండోది టెంపరరీ రూల్. అంటే పార్లమెంట్ అలాంటి చట్టం చేసేంతవరకు ప్రెసిడెంట్ గారు ఆ సభ స్పీకర్ లేదా చైర్మన్తో మాట్లాడి రూల్స్ తయారు చేస్తారు. సో అల్టిమేట్గా పవర్ ఎవరిది? పార్లమెంట్దే. సరే, ఇప్పటిదాకా మనం కాన్స్టిట్యూషన్లో ఏముందో చూసాం. మరి రియల్ లైఫ్లో పార్లమెంట్ రోజువారీ పనుల్లో ఈ సెక్రటేరియట్ల రోల్ ఏంటి? అవి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ఈ ఫ్రేమ్వర్క్ కేవలం పేపర్ మీద ఉన్న ఒక రూల్ కాదు. ఇది పార్లమెంట్ ప్రతిరోజూ పనిచేయడానికి పవర్ ఇచ్చే అసలైన ఇంజిన్. చట్టాలు చేసే ప్రాసెస్ని ముందుండి నడిపించే అసలైన శక్తి ఈ సెక్రటేరియట్దే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక బిల్లు చట్టంగా ఎలా మారుతుందో చూద్దాం. ఒక బిల్లును సభలో ఇంట్రడ్యూస్ చేసిన మోమెంట్ నుండి దాని జర్నీ మొదలవుతుంది. ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ రెడీ చేయడం, ఆ బిల్లును అఫీషియల్గా మెంబర్స్ అందరికీ సర్క్యులేట్ చేయడం, ఆ తర్వాత దానిపై డిబేట్ జరగడానికి కావలసిన లాజిస్టిక్స్ అన్నీ చూసుకోవడం, ఈ మొత్తం ప్రాసెస్ను బ్యాక్గ్రౌండ్లో నడిపించేది ఈ సెక్రటేరియట్ స్టాఫే. కేవలం బిల్లుల ప్రాసెసింగే కాదు, ఈ సెక్రటేరియట్ ఇంకా చాలా కీలకమైన పనులు చూసుకుంటుంది. పార్లమెంట్ సెషన్స్ సజావుగా జరిగేలా మేనేజ్ చేయడం, అఫీషియల్ రికార్డ్స్, డిబేట్స్ను మెయింటైన్ చేయడం, ఎంపీలకు కావలసిన సాయం అందించడం, పార్లమెంటరీ కమిటీలకు సపోర్ట్ ఇవ్వడం, ఇలా పార్లమెంట్లో జరిగే ప్రతి చిన్న పని కూడా వీరి చేతుల మీదుగానే జరుగుతుంది. రైట్. ఈ సెక్రటేరియట్ల ఫంక్షనింగ్ గురించి మనకు ఒక ఐడియా వచ్చింది. కానీ చూటానికి చాలా చిన్న అడ్మినిస్ట్రేటివ్ విషయంలా కనిపించే దీనికి మన డెమోక్రసీకి అసలు సంబంధమేంటి? మన సిస్టమ్కు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఏ ప్రజాస్వామ్యంలోనైనా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన అనేదొక పిల్లర్ లాంటిది. అంటే ఏంటి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ ఈ 3 బ్రాంచెస్ తమ పరిధిలో తాము ఇండిపెండెంట్గా పనిచేయాలి. పవర్ అంతా ఒకే చోట కాన్సంట్రేట్ అవ్వకుండా చూడటమే దీని మెయిన్ ఉద్దేశ్యం. ఆర్టికల్ 98 ఈ గొప్ప ప్రిన్సిపిల్ను నిజంగా ఆచరణలో పెడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 98 వల్ల ఏమవుతుంది? పార్లమెంట్కు ఒక ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేషన్ గ్యారంటీ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఓవర్ రీచ్ను ఇది అడ్డుకుంటుంది. లెజిస్లేచర్ ఆటానమీని ఇది మరింత బలంగా చేస్తుంది. దీనివల్ల పార్లమెంట్ పనితీరు ఎఫిషియెంట్గా మారుతుంది. చూడటానికి ఇదొక చిన్న రూల్లాగే అనిపించొచ్చు, కానీ ఇదే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. ఫైనల్గా ఆర్టికల్ 98 సారాంశం ఒక్క వాక్యంలో ఇదే: పార్లమెంట్లోని 2 సభలకు ఇండిపెండెంట్ సెక్రటేరియట్లను ఏర్పాటు చేసి లెజిస్లేటివ్ సిస్టమ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా అటానమస్గా పనిచేసేలా చూడటం.
ఈ ఒక్క నిబంధనే మన పార్లమెంట్ ఇండిపెండెన్స్కు మన డెమోక్రటిక్ స్పిరిట్కు అసలైన రక్షణ కవచం.